హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సామ్యు వ్లాగ్స్. ఈరోజు నేను కరివేపాకు కారం పొడి చేస్తున్నాను. ఇంకా ఎంతో ఈజీగా అయిపోయే వంకాయ ఫ్రై అన్నమాట. ఈ రెండు చూపిస్తున్నాను ఈరోజు బ్లాగ్లో, అందరూ చూసేయండి. మరి ఫస్ట్గా నేను కరివేపాకు కారం పొడికి జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నాను. ఇదేంటంటే ధనియాలు జీలకర్ర అన్నీ ఫ్రై చేయాలండి. నా దగ్గర ప్రస్తుతానికి ధనియాలు లేవు, కాకపోతే నా దగ్గర ధనియాల పౌడర్ ఉన్నది. దాంతో ఈరోజు చేద్దామని, ఎలా వస్తుందో చూద్దామని అనుకుంటున్నాను. ఇది కరివేపాకండి, ఇది ధనియాల పొడి. ట్రై చేద్దాం, బాగుంటుందో లేదో చూద్దామని చేస్తున్నాను. ఇంకా జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది. ఈ ధనియాల పొడి కూడా నేను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఆ రెండు ఫ్రై అయిపోయాక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి. బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా కడిగి ఎండబెట్టుకున్నాను. వాటర్ అంతా పోయేలాగా ఎండబెట్టుకున్నాక ఇప్పుడు కరివేపాకుని ఒక 2 సార్లు అన్నమాట సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఒకేసారి వేసేస్తే అది సరిగ్గా ఫ్రై అవ్వదు. 2 బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకన్నీ ఫ్రై అయిపోయాక నేను ముందు ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత అందులో జీలకర్ర ధనియాల పొడిని కూడా వేసుకొని, ఇంకా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. దీనికి చింతపండు అవసరం ఉంటుందండి. ఇందులో చింతపండు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అది లాస్ట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ప్రస్తుతం నేను ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు సాల్ట్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఆ తర్వాత ఈ కరివేపాకుని కూడా బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే బాగా సిమ్లో పెట్టి కరివేపాకుని వేయించాలి కదా. అది వేయించిన తర్వాత ఎప్పుడు అది అవుతుందని తెలుస్తుంది అంటే మనకి ఆకులు పట్టుకుంటే ఇలా పట్టుకుంటే స్మాష్ అయిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు ఇంకా ఫ్రై చేయడం ఆపేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి చింతపండు కూడా వేసాను. ఒక తిప్పుకున్నాక ఇంకా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. వెల్లుల్లి ఒక పాయ మొత్తం పట్టిందండి నాకు ఇంత కరివేపాకు పొడికి. ఇప్పుడు అన్నీ కలిపి నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. టోటల్గా ఇంత వచ్చింది పౌడరు. బాగా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవాలి మనం. ఇంకా ఫైనల్ లుక్ ఇదన్నమాట. బాగా వచ్చే టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ధనియాల పొడితో బాగానే వచ్చింది, ధనియాలు లేకుండా కూడా చేసుకోవచ్చు మనం. సో మొన్న నేను కందిపొడి చేశాను కదా, అది మీలో ఎవరైనా వీడియో చూడకపోతే నేను లాస్ట్లో ఆ వీడియో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. ఈ 2 పొడులు చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈరోజు నేను ఎంతో ఈజీగా అయిపోయే బ్రింజల్ ఫ్రైని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుంది అంతే. ముందుగా ఒక పెద్ద వంకాయ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి కదా, ఈ పెద్ద వంకాయని తీసుకొని నేను ఇలా కట్ చేసుకున్నాను. కొన్ని రౌండ్ షేప్లో, కొన్ని ఇలా హాఫ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. పక్కనే ఆయిల్ కూడా వేడవుతుంది. ఇప్పుడు ఇంకా ఈ వంకాయల్లో నేను సాల్ట్, కారం, నువ్వులు, వరిపిండి ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. మనం తినే ఒక్క 10 మినిట్స్ ముందు ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇది నువ్వులు వేసుకున్నాను. ఇంకన్నీ బాగా కలుపుకొని
ఇంక డీప్ ఫ్రై చేసేసుకోవడమే. పప్పన్నంలోకి దానికి సైడ్ డిష్గా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఆయిల్లో. కొంచెం సిమ్లో పెట్టి చేసుకోవాలి, అప్పుడే వంకాయ బాగా ఉడుకుతుంది మనకి. అది కొంచెం గట్టిగా అయిపోతాయండి, సో అప్పుడు తీసేసుకోవాలి బయటికి. అది అప్పుడు ఫ్రై అయిపోయినట్లు లెక్క. ఇలా నేను బ్యాచెస్ వైజ్గా వేసుకుంటున్నాను. బాగా వచ్చింది ఇది కూడా. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ అన్నమాట ఇది. ఇంతకుముందు నేను కాకరకాయతో కూడా సేమ్ ఇదే చేశాను. చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. కాకరకాయకి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే అందులో శనగపిండి వేస్తాము, ఇందులో వేయం అన్నమాట, అంతే. ఫైనల్ ఇదండి. సో అదండి ఈరోజు వీడియో. చాలా టేస్టీగా వచ్చింది కరివేపాకు కారం పొడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వంకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. సో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఓకేనండి, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.